వెల్కమ్ బ్యాక్. లుక్స్ లైక్ మన ప్రీవియస్ వీడియో చాలా మందికి నచ్చింది అనుకుంటా. అసలు 194 మెంబర్స్ చూశారు. అదే అలా అలా ఎవరో ఏందో నాకైతే తెలియదు. నేను ఒక్కరు కూడా వీడియో షేర్ చేస్తలేను. మోస్ట్లీ కొంచెం ర్యాండమ్ పీపుల్ కూడా ఉన్నారు. నాకు తెలిసిన సర్కిల్ వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు. బట్ ఐ డోంట్ నో, ఐ గెస్ కొంచెం బయట వాళ్ళు కూడా చూస్తుండొచ్చు. ఇట్స్ గుడ్. సో కమింగ్ బ్యాక్ టు మన వీడియో టాపిక్ ఏంటంటే, అసలు ఆ ప్రీవియస్ వీడియో చేసి 10 days, ఆల్మోస్ట్ 11 days అయిపోయింది. ఇన్ని డేస్ ఎక్కడ పోయినాం, ఏమైంది అంటే, ఐ వాజ్ బిజీ ఇన్ మై కరెంట్ కంపెనీ వర్క్. ఎందుకంటే నేను కొంచెం నా కంపెనీలో నేను ఏదైతే యాప్ చేస్తున్నానో ఈ యాప్ది కొంచెం యాప్ స్టోర్లో డిప్లాయ్మెంట్ ప్రాసెస్లో ఉండి ఎక్కువ వర్క్ ఉండి రోజు నైట్ బాగా లేట్ అవుతుంది. ప్రీవియస్లీ కొంచెం సాటర్డే సండే అవి కూడా ఇంకొక రీజన్ వల్ల ఐ వాజ్ నాట్ ఏబుల్ టు డూ ఎనీ వీడియో. ఏమైందంటే, నేను ఏదైతే యాప్ చేసినానో అది ప్లేస్టోర్లో డిప్లాయ్ అయిపోయింది. అది అయిపోయి చాలా రోజులు అయింది. బట్ ఈ యాప్ స్టోర్లో పంపించడానికే నాకు చాలా టైం పట్టింది. నా కంపెనీ యాక్సెస్ ఇచ్చింది ప్లేస్టోర్, ప్లే కాన్సోల్ అకౌంట్, యాప్ స్టోర్, యాప్ కాన్సోల్ అకౌంట్. ఇవేంటంటే బేసికల్గా మనకి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అప్లోడ్ చేయడానికి క్రియేట్ పోస్ట్ ఆర్ అప్లోడ్ పోస్ట్ ఉంటుంది కదా, ఫోటో సంథింగ్ ఆప్షన్స్ ఉంటాయి కదా. సో అట్లనే ప్లే స్టోర్లో యాప్ పెట్టడానికి ప్లే కాన్సోల్ అకౌంట్ ఉంటుంది, యాప్ స్టోర్లో యాప్ పెట్టడానికి యాప్ స్టోర్ కనెక్ట్ అకౌంట్ ఉంటుంది. సో నాకు ఈ రెండు అకౌంట్స్కి యాక్సెస్ ఇచ్చి యాప్ పుష్ చేయమని చెప్పారు. మొత్తం నేనే హ్యాండిల్ చేసి మొత్తం నేనే నేర్చుకొని చేయాలి. సో ప్లే స్టోర్ ఐ వాజ్ ఏబుల్ టు డూ దట్. దట్స్ ప్రిటీ ఈజీ. యాప్ స్టోర్ గైడ్ లైన్స్, వాళ్ళ ప్రైవసీ పాలసీ, రూల్స్ ఇవన్నీ చాలా స్ట్రిక్ట్గా ఉండే. యాప్ చాలాసార్లు రిజెక్ట్ అయింది. తర్వాత నేను వాటి గురించి నేర్చుకున్నా. ఓకే, యాప్ స్టోర్ గైడ్ ఇట్లుంటుంది అట్లుంటుంది, ఇవన్నీ చూసి వన్ బై వన్ యాప్లో ఫిక్స్ చేసి ఆల్మోస్ట్ చాలా ఫిక్సెస్ కాదు, మోడిఫికేషన్స్, ఫ్లో చేంజ్ చాలా అయినాయి. ఇదంతా చేసిన తర్వాత లక్కీలీ ద యాప్ గాట్ డిప్లాయిడ్ సక్సెస్ఫుల్లీ ఇంటూ యాప్ స్టోర్. ఆ తర్వాత ద క్లయింట్ వాజ్ హ్యాపీ, whoever involved in my team was happy, the back-end team, everyone. ఇంకోటి ఏంటంటే, ఈ యాప్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఐ లర్న్డ్ వాజ్ ఇన్-యాప్ పర్చేసెస్. అంటే మీరు ఎప్పుడైనా గేమ్ ఆడేటప్పుడు వెన్ యూ నీడ్ టు బై ఎనీ కాయిన్స్ కానీ, పబ్జీలో మీరు ఎప్పుడైనా యూసీ కొనాలనేటప్పుడు కానీ మీకు పాపప్ వస్తుంది. ఇట్లా గూగుల్ ప్లే అని ఒక ఎడ్జ్కి రాసేసి ఉండి ఇది అమౌంట్ ఇన్ని కాయిన్స్కి అని చెప్పి ఇట్లా ఉంటుంది కదా. సో దాన్నే ఇన్-యాప్ పర్చేసెస్ అంటారు. యాప్లో ఏమైనా పర్చేసెస్ చేయాలంటే దానికి ఇంకా చాలా వేస్ ఉంటాయి, రేజర్ పే ఎక్సెట్రా అని. బట్ మోస్ట్లీ ఫర్ బెస్ట్ యూజర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆఫీషియల్గా గూగుల్ ప్లే వాళ్ళు ఇచ్చేది గూగుల్ ప్లే సర్వీసెస్ బిల్లింగ్ లైబ్రరీ అని ఉంటుంది. సో అది అండ్ యాప్ స్టోర్ది వాళ్ళ ఓన్ ఉంటుంది. సో ఇక్కడ మనం వాడింది ఏంటంటే రెవెన్యూ క్యాట్ అని ఒకటి ఉంటుంది. అదొక రియాక్ట్ నేటివ్ కాదు, దే సపోర్ట్ మెనీ డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్స్. సో అందులో రియాక్ట్ నేటివ్ ఒకటి. ఇదేం చేస్తుంది అంటే యాప్ స్టోర్ది, ప్లే స్టోర్ది స్ట్రీమ్లైన్ చేసి సింగిల్ ఎస్డికే, సింగిల్ ఇంటిగ్రేషన్, వాళ్ళ ఓన్ ఒక సింగిల్ కోడ్ లాంటిది ఒకటి ఉంటుంది ఓపెన్గా. లైక్ మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే, సో అది ఇఫ్ వీఆర్ ఏబుల్ టు కాన్ఫిగర్ సెటప్ బిట్వీన్ యాప్ స్టోర్, ప్లే స్టోర్ అండ్ రెవెన్యూ క్యాట్ అండ్ టు అవర్ యాప్, అది జరిగితే దెన్ వీ కెన్ ఇంటిగ్రేట్ ద ఇన్-యాప్ పర్చేసెస్. సో కరెంట్లీ ఐ వాజ్ సక్సెస్ఫుల్లీ ఏబుల్ టు డూ దట్ ఆఫ్టర్ చాలా ఎర్రర్స్ డీబగ్ చాలా చేసిన తర్వాత, రెవెన్యూ క్యాట్ టీమ్తో కనెక్ట్ అయ్యి ఇదై చాలా టెస్టింగ్ అంతా చేసిన తర్వాత ఫస్ట్ ఐ వాజ్ ఏబుల్ టు డూ దట్ ఇన్ ప్లే స్టోర్. అండ్ దెన్ యాప్ స్టోర్కి చాలా టైం పట్టింది టెస్టింగ్ అని, ఆ ఎన్వైర్న్మెంట్ అర్థం చేసుకోవడానికి దానికి. సో అది కూడా అయిపోయింది. ఇంకోటి ఏమైందంటే, వన్ ఆఫ్ మై కొలీగ్స్ సిస్టర్, తనకు కూడా ఇదే ఇన్-యాప్ పర్చేసెస్ది ఒక ప్రాబ్లం వచ్చింది. తన ఓన్ కంపెనీలో షీ హ్యాడ్ టు డూ దిస్ థింగ్. బట్ తనకు కొంచెం ప్రాబ్లం అయింది ఇదంతా అర్థం చేసుకొని చేయడానికి. సో ఈ అన్నయ్య ఎవరైతే మా ఆఫీస్లో నా కొలీగ్ ఉంటారో అతను గేవ్ మై కాంటాక్ట్ టు హర్. సో ఐ వాజ్ హెల్పింగ్ హర్ అవుట్ ఆఫ్టర్ ద ఆఫీస్ అవర్స్. అందుకే నాకు ఇంకా కొంచెం లేట్ అయ్యేది రోజు. ఇంకా దీని తర్వాత నేను సక్సెస్ఫుల్గా యాప్ డిప్లాయ్ అయిన తర్వాత ఇట్లా పోస్ట్ చేసిన successfully I have one of my app which I worked on in my company that got deployed into the app store అని చెప్పి నేను ట్విట్టర్లో వచ్చిన ట్వీట్ అది రాసా. ఫాలో మీ ఆన్ ట్విట్టర్. మీకు నేను ఈ డెవలప్మెంట్ కానీ ఏవేవైతే చేస్తానో వీటి గురించి ఎక్కువ మీకు అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటా.
అసలు ఏం చేస్తున్నా ఏంది ఎక్సెట్రా ఎక్సెట్రా. సో అక్కడ ఏమైందంటే ఏదైతే ఎక్స్పో నేను వాడతానో నా డెవలప్మెంట్ ప్రాసెస్కి యాప్ బిల్డ్ చేయడానికి, ఆ ఎక్స్పో కోర్ టీమ్ మెంబర్ నుంచి నేను పెట్టిన ట్వీట్ ఒకటి లైక్ చేశారు. ఏదంటే ఎక్స్పో కోర్ టీమ్ మెంబర్ లైక్ ద వన్ హూ బిల్డ్ ఎక్స్పో, అందులో టీమ్ మెంబర్ ఒకటి, షీ హ్యాడ్ లైక్ 13K ఫాలోవర్స్ సంథింగ్. ఆ తర్వాత రెవెన్యూ క్యాట్ కూడా ఇనిషియల్లీ ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు నాకు చిన్న ప్రాబ్లం వచ్చి అది అవ్వలేదు. నేనేమనుకున్నా అంటే అది నిజంగానే ప్రాబ్లం ఏమో అని చెప్పి పెద్ద టెస్ట్ రాసి చిన్న బ్లాగ్ లాగా ఒక పెద్ద పోస్ట్ రాసి పెట్టినా, దానికి అప్పుడు ఎట్లా రిప్లై లేదు. ఆ తర్వాత ఏమైందంటే ప్రొడక్షన్లోకి వెళ్ళింది. లైక్ వన్స్ యాప్ రిలీజ్ అయిన తర్వాత అది అన్నింటిలో వర్క్ అయింది. సో అప్పుడు దాకా నాకు తెలియదు అది ఎర్రర్ కాదని. ఆ తర్వాత ఆ పాత పోస్ట్లోకి వెళ్ళి నేను మళ్ళీ అప్డేట్ చేసిన. ఐ థాట్ దిస్ వాజ్ ఎర్రర్ బట్ బేసికలీ ఇట్స్ నాట్, ఇది ప్రొడక్షన్లో వర్క్ అవుతుంది అది అని చెప్పి పెట్టిన తర్వాత రెవెన్యూ క్యాట్ ఒఫిషియల్ టీమ్ నుంచి కూడా వాళ్ళ కోర్ టీమ్ మెంబర్స్ నుంచి కూడా ఈ ట్వీట్ లైక్ చేశారు. సో అది ఇంకా చాలా జరిగినాయి. ఐ గాట్ వన్ ఆఫ్ ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్ ఫ్రమ్ వన్ ఆఫ్ మై కొలీగ్స్ బ్రదర్. తిని ఇంకో కొలీగ్ ఆఫీస్లో ఫ్రెండ్ అనమాట. సో దీని గురించి నేను మళ్ళీ ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో పెద్దగా అవుతుంది. ఇప్పటికైతే ఇది జరిగింది. ఇంకా మిగిలింది మనము నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ఐ గాట్ సమ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ టు షో యూ గైస్. సో జనరల్గా మనం యూట్యూబ్ వీడియోలు డౌన్లోడ్ చేయాలనుకుంటాం కదా, లైక్ ఫర్ స్టేటస్ ఏదో ఒకటి వాట్సాప్ స్టేటస్ సంథింగ్. దీన్ని ఈ వెబ్సైట్స్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేస్తారు కదా. ఐ ఫౌండ్ అ స్క్రిప్ట్ అనమాట యూట్యూబ్ది. అది ఏం చేస్తారంటే టెర్మినల్లోనే అది రన్ చేసి నేను డైరెక్ట్గా వీడియో నా కంప్యూటర్ నా ల్యాప్టాప్లోకి సేవ్ చేసుకోవచ్చు వితౌట్ హ్యావింగ్ అ నీడ్ టు గో ఆన్ క్రోమ్ సెర్చ్ చేసి ఏదో వెబ్సైట్కి వెళ్ళి లింక్ పెట్టి డౌన్లోడ్ చేసి. వీటన్నిటికీ వెనక జరిగేదే అది. I figured it out, like I found it out basically, figured కాదు. That was basically a most popular package, ఒక కోడ్ ఫైల్ లాంటిది. అది ఎట్లా వాడి వితౌట్ హ్యావింగ్ నీడ్ టు విజిట్ ఎనీ వెబ్సైట్ టు డౌన్లోడ్ యూట్యూబ్ వీడియో మన ఓన్ టెర్మినల్లోనే ఎట్లా చేయాలి అనేది ఐ ఫిగర్ దట్ అవుట్. సో నెక్స్ట్ వీడియోలో మీకు అది చూపిస్తా, చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో ఇప్పటికైతే ఇంతే. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.